అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ గత సంవత్సరం తన రూపాన్ని మార్చుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆర్యన్ బంగర్ లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకొని ఒక అమ్మాయిగా అనన్య బంగర్గా మారిపోయాడు. దీంతో ప్రపంచం ముందు తన కొత్త గుర్తింపును సృష్టించుకుంది. అయితే ఈ సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అనన్య బంగర్ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించడంతో ఈ టాపిక్ అయితే హీట్ పెంచుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అనన్య బంగర్. ఆ ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ చాలా మంది క్రికెటర్లు అసభ్యకరమైన నగ్న చిత్రాలను పంపుతూ తనను వేధించారని ఆరోపించింది. భారత మాజీ క్రికెటర్ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనన్య బంగర్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ క్రికెట్లో తన భవిష్యత్తును నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. అయితే క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవాలనే నిర్ణయం అనన్యకు చాలా కష్టమని నిరూపితమైపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనన్య బంగర్ ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడించింది. దీంతో పాటుగా బంగర్ చాలామంది క్రికెటర్ల గురించి షాకింగ్ విషయాలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లింగ మార్పు కోసం నాకు చాలా మంది నుంచి మద్దతు లభించింది. అయితే అదే సమయంలో నేను కొంతమంది నుంచి వేధింపులను కూడా ఎదుర్కొన్నాను. కొంతమంది క్రికెటర్లు తమ నగ్న చిత్రాలను నాకు పంపారు. ఈ సమయంలో నేను కొంతమంది సీనియర్ ఆటగాళ్ళ నుంచి దుర్భాషలను ఎదుర్కోవాల్సి కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే నేను ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి అనేక మంది ప్రముఖ ఆటగాళ్ళతో క్రికెట్ ఆడాను. క్రికెట్లో చాలా అభద్రత ఉంటుంది. ఇందులో ఒక వ్యక్తి అందరి ముందు దుర్భాషలాడాడు. అయితే ఆ తర్వాత అదే వ్యక్తి వచ్చి నాతో కూర్చొని నా నగ్న చిత్రాలను అడుగుతాడు అంటూ అనన్య బంగర్ షాకింగ్ న్యూస్ చెప్పింది. అనన్య బంగర్ మరో సంఘటన కూడా చెప్పింది. ఏమని అంటే, నేను భారతదేశంలో ఉన్నప్పుడు నా పరిస్థితి గురించి ఒక పాత క్రికెటర్తో చెప్పాను. అతను కారులో వెళ్దామని మీతో పడుకోవాలని ఉంది అని చెప్పాడట. ఈ విధంగా తను ఈ క్రికెట్ రంగంలో తను ఎదుర్కొన్న సన్నివేశాలను, ఆ సంఘటనలు అయితే ఆ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలు చాలా వైరల్గా మారిపోయాయి.